కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. ఈరోజు కదిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు రాత్రే మా ఈ 34వ వార్డు నుంచి హరిబాబు అయితేనేమి, నరసింహులు అయితేనేమి, రాజు అయితేనేమి తదితరులంతా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేద్దామంట అనగానే ఓకే అని చెప్పడము, ఇంత ఘనంగా వీళ్ళు ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్లకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జనసేన పార్టీని ఆ రోజు ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదిలి రాష్ట్ర ప్రజలందరి కోసము ఆయన వాళ్ళ కష్టాలను తీర్చాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో మానసిక క్షోభలు, అవమానాలు, వారి కుటుంబం కూడా చాలా మందితో తిట్లు తినడం కూడా జరిగింది. అయినా కూడా ఆయన మొక్కవోని ధైర్యంతో ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన అకుంఠిత దీక్షతో ఆయన ఒక అడుగు తగ్గి కూడా ఈ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీ ఏదన్నా ఈ దేశంలో ఉంది అంటే అది ఒక్క జనసేన పార్టీ అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 21 మంది ఎంపీలు, ఇద్దరు ఎంపీలను 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే కూటమి పార్టీలలో కూడా దాదాపు 94% స్ట్రైక్ రేటును తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేసిన సందర్భం అయితే ఉంది. కాబట్టి ఈరోజు ఆయన చేసిన సేవలు నిర్వివాదాంశం. అలాగే ఆయన ఈరోజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈరోజు ఎన్నో గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకోకుండా డోలీలలో గర్భిణీల స్త్రీలను మూత తీసుకొని వచ్చి హాస్పిటల్లో చూపించిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి గ్రామాలకు ఈరోజు ఆయన రోడ్లు వేసి గిరిజన గ్రామాలన్నిటికీ ఆయన ఒక ఆరాధ్య దైవం అయిపోయి ఈరోజు ఉన్నాడు. అలాగే ఈరోజు ముసలోళ్ళు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, కర్షకులు కానీ, శ్రామికులు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మన సమస్యను తీసుకెళ్తే ఈజీగా పరిష్కారం అయిపోతుంది అని చెప్పేసి ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారంటే దానికి ఆయన చేస్తున్న కృషి అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని ఆయన నిలబెట్టి ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందిస్తున్నాడు అంటే ఆయనకు మనమంతా కలిసి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో జెండావిష్కరణ కార్యక్రమం, ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా జనసేన పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జికు భైరవప్రసాద్కి, అదేవిధంగా శివశంకర్ గారికి, అనురాధ గారికి, అదే ముఖ్య నాయకులందరికీ కూడా, ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా చాలామంది కార్యకర్తలు వచ్చారు. వీళ్ళందరూ కూడా పేరున నేను ఈరోజు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జనసేన పార్టీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో, సిద్ధాంతాలతో పార్టీని స్థాపించారు. మనం అందరం కూడా ఆయన ఆశయాలు కొనసాగించేందుకోసం గట్టిగా అందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా ఆయన ఎంతో మహోన్నతమైనటువంటి గొప్ప జీవితాన్ని వదులుకొని, ఎందుకంటే ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తికి మనమంతా కూడా చేదోడు వాదోడుగా ఆయనకంతా కూడా సహాయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చేస్తూ ఉంటే 5 సంవత్సరాలు ఆయన పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు. ఆయన కుటుంబం కూడా ఎన్నో అవమానాలు పడింది. అన్ని అవమానాలను ఓర్చుకొని ఆయన భరించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని, 3 పార్టీల కూటమిని ఏర్పాటు చేసి, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిని ఏర్పాటు చేసి వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన అంతమంది జరిగింది చేసి ఇప్పుడు ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం 1 సంవత్సరం పై ఇప్పుడు మనం ఏర్పాటు చేసి ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన బ్రహ్మాండమైనటువంటి గ్రామాల్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందో ఒకసారి ఆలోచన. గతంలో మనం చూసాం, ఎక్కడ రోడ్లు అంటే పోతే ఎక్కడ చూసినా గతుకులు, గుంతలు పడిన రోడ్లు మనమే చేశాం. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా
ఆయన పిలుపు మేరకు ఎన్నో రోడ్లు కూడా మనం వేయడం జరిగింది. ఎన్నో గుంతలు పూడ్చాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ గుంత గడిపెడినా, ఎక్కడ ఇబ్బంది ఉన్న వెంటనే అసలు సోషల్ మీడియాలో చూసి కూడా ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి స్పందించి ఆ రోడ్లు వేపిస్తారు. గతంలో ఎక్కడ మన రోడ్లంటే పోయే పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా ఎన్డీఏ పార్టీ ఆధ్వర్యంలో సూపర్ 6 బ్రహ్మాండంగా అమలైంది. అదేవిధంగా మనం ఒకటే ఆలోచన చేయాలి, ఇటువంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వంలో జనసేన పార్టీకి చేదోడు వాదోడుగా ఉండండి, ప్రజలంతా కూడా ఆయనకు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే ఆయన ఎన్డీఏ యొక్క కూటమిని 15 సంవత్సరాల ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎప్పుడైనా కానీ ఒకే ప్రభుత్వం ఎక్కువ టైం పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతా ఉంటే రాష్ట్రం డెవలప్మెంట్ కూడా కాదు. కాబట్టి ఎందుకంటే వైసీపీ అంటే దుర్మార్గులు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి బాధవుతుంది. ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో మనం 10 సంవత్సరాలకు వెళ్ళిపోయింది వాళ్ళ పరిపాలన. కానీ ఇప్పుడే మనం అంతా కూడా పుంజుకుంటా ఉంది. మన రాష్ట్రం కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఆయనకు ఆశీర్వదించాలి అని చెప్పేసి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.